సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. గిరిబాబు గారు, చాలా మంది ₹1 కోటి 2 కోట్ల రూపాయలు ఓ ఇల్లు కొనుక్కోవడానికో ఇల్లు కట్టుకోవడానికో బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటారు. దానికి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు టెన్యూర్ పెట్టుకుంటారు, లోన్ గడువు పెట్టుకుంటుంటారు. సరే, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఒక 5-10 ఏళ్ల తర్వాత అనిపిస్తుంది, అబ్బా ఇంకో 10-15 ఏళ్ళు కట్టాలి, చాలా టైం ఉంది. వెక్స్ అయిపోతారు అప్పటికి. ఎందుకంటే ప్రతి నెల 1వ తేదీ వచ్చిందంటే దానికోసం ఒక 50,000, 60,000, 70,000, 80,000 ఎంతో కొంత ఈఎంఐకి దగ్గర 1,00,000 వరకు ఉంటుంది. 1,00,000 వరకు ఈఎంఐకి వెళ్ళిపోతుంటుంది. సరే, ఇంకో రోజు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు, అయ్యో నెలకు ₹1,00,000 వరకు ఈఎంఐకి వెళ్ళిపోతుంది, చాలా బర్న్ అయిపోతుంది, త్వరగా ఏదో విధంగా అసలు ఫస్ట్ ఈఎంఐ నుంచి ఈఎంఐ త్వరగా రీపే చేసి ఫస్ట్ దీని నుంచి బయటపడాలి అనుకుంటుంటారు. కాబట్టి మరి ఈఎంఐ విషయానికి వస్తే మనం ఈఎంఐ బర్డన్ని తగ్గించుకోవడానికి ఎటువంటి మంచి మార్గాలు ఉన్నాయంటారు? యాక్చువల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం డిస్కస్ చేద్దాం. చాలా మంది తోటి నేను మాట్లాడినప్పుడు, మీరు హోమ్ లోన్ టెన్యూర్ ఎంత తీసుకున్నారు అంటే, నేను 25 years తీసుకున్నాను, 30 తీసుకున్నాను చెప్తుంటారు. ఎందుకంత ఎక్కువ తీసుకున్నాము అంటే, అంత టెన్యూర్ పెడితే తప్ప మనకు కావాల్సినంత అమౌంట్ రాదు. మీరు ముందే కనుక 10 years 15 years పెట్టుకుంటే డిస్బర్స్బుల్ అమౌంట్ ఎక్కువ రాదు. కనుక టెన్యూర్ ఎక్కువ పెట్టేసుకుంటారు. వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే, నేను టెన్యూర్ 25 పెట్టుకున్నా, 30 పెట్టుకున్నా, నేను దీన్ని ఒక 10-15 సంవత్సరాల లోపల క్లియర్ చేసేస్తాను అనే ఉద్దేశం ఉంటుంది. ఆ 10-15 సంవత్సరాల లోపల క్లియర్ చేస్తాను ఉద్దేశం ఉండి, వాళ్ళు ఇక ఆ 20 సంవత్సరాల పీరియడ్ని పట్టించుకోకుండా లోన్ తీసేసుకుంటారు. లోన్ తీసేసుకొని వాళ్ళు ఫస్ట్ లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం అయిన తర్వాత కనీసం ఒక 3-4 years దాకా వాళ్ళకి ఒక బ్రీతింగ్ స్పేస్ దొరకదు, అంటే ఎక్స్ట్రా కట్టడానికి. అంటే ఫస్ట్ 4-5 years అట్లా వెళ్ళిపోతుంది. ఇక తర్వాత నేను నెమ్మదిగా కడదాము, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా కడదాము అని ఇంకా ఏ అవసరాలు ఉన్నా పక్కన పెట్టి ఈ హోమ్ లోన్ మీద పడి దాన్ని తీర్చుకుంటూ వెళ్ళాలి అని తాపత్రయపడుతుంటారు. ఎంత తాపత్రయపడ్డా ఒక 15 సంవత్సరాలు తక్కువైతే కాదు. అలా కాకుండా మన మిగతా గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ అవ్వకుండా ఒక ప్రాపర్ ప్లానింగ్, ఒక చిన్న 2-3 టిప్స్ చెప్తాను నేను. అవి కనుక మీరు అవలంబిస్తే మీ హోమ్ లోన్ ఎంత టెన్యూర్ ఉన్నా, ఎంత ఎక్కువ ఉన్నా హ్యాపీగా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 50 lakhs హోమ్ లోన్ ఉంది, 8.5% ఇంట్రెస్ట్ అనుకోండి. ఈఎంఐ వచ్చి అరౌండ్ 44,000 అవుతుంది. 43,000 చేంజ్ 44,000. 50 lakhs హోమ్ లోన్, 8.5% ఇంట్రెస్ట్ రేటు, 20 years టెన్యూరు, 44,000 ఈఎంఐ. అయితే మొత్తం మీరు 44,000 చొప్పున 20 years తర్వాత మీరు మొత్తం పాకెట్ నుంచి కట్టేది 1,05,00,000 ఉంటుంది. తీసుకునే లోన్ 50,00,000 అయితే మొత్తం కట్టేది 1,05,00,000 చిల్లర ఉంటుంది. రఫ్ ఫిగర్ చెప్తున్నాను నేను. అంటే మీరు దగ్గర 50,00,000 లోన్కి ఇంకొక 55,00,000 ఎక్స్ట్రా కడుతున్నారు. అది ఎప్పుడు 20 years పాటు కడుతూ పోతున్నారు. కానీ మీరు అన్నట్టుగా నార్మల్గా నేను ఇంతకాలం కడుతూ పోతున్నాను, నాకు అసలు వెక్స్ అయిపోతున్నాను, ఇబ్బంది పడుతుంటారు. సో అందుకే ఒక జోక్ ఉంటుంది. ఏం చెప్తుంటారంటే, నువ్వు నీ ఉద్యోగాన్ని ప్రేమించాలంటే హోమ్ లోన్ తీసుకొని చూడు అని చెప్తారు. హోమ్ లోన్ తీసుకొని చూసావంటే నీ ఉద్యోగాన్ని పక్కా చేస్తుంటాం కాబట్టి. కనుక అలాంటి ఏం లేకుండా హ్యాపీగా హోమ్ లోన్ క్లియర్ అవ్వాలంటే ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను నేను. అదేంటంటే, మీకు ఏదైతే ఈఎంఐ ఉంటుందో ఆ ఎవ్రీ ఇయర్, అంటే ఫస్ట్ ఇయర్ తీసుకున్నాం, ఈ ఇయర్ 2026 ఏప్రిల్లో లోన్ తీసుకున్నాం. నెక్స్ట్ 1 year అంటే 2027 ఏప్రిల్. 1 year తర్వాత మీ 12 EMIsకి ఈక్వల్గా ఒక ఈఎంఐ రీపే చేయండి. ఎక్స్ట్రా 1 EMI ఎక్స్ట్రా అంటారు దీన్ని. 12 years అయిపోయింది, 13th EMI ఎక్స్ట్రా కట్టండి. 13th EMI మళ్ళీ 24 months అయిపోయింది, మళ్ళీ ఒక ఈఎంఐ ఎక్స్ట్రా కట్టండి. 1 EMI ఎక్స్ట్రా ఎవ్రీ ఇయర్ కట్టుకుంటూ వెళ్తే మీ టోటల్ టెన్యూర్ దగ్గర ఒక 6 to 7 years తగ్గిపోతుంది, ఓన్లీ 1 కట్టినందుకే. ఎందుకు అంటే, మొదట మీరు ఏదైతే కడుతున్నారో ఫస్ట్ ఇయర్ మీరు ఎంత తొందరగా కడుతూ పోతుంటే అంత ఎక్కువగా ప్రిన్సిపల్కి వెళ్ళిపోతుంది. అదర్ దాన్ ఈఎంఐ వెళ్ళడం వల్ల ఇమీడియట్లీ ప్రిన్సిపల్ తగ్గిపోవడం వల్ల దాని తర్వాత సబ్సిక్వెంట్ ఈఎంఐలో వెళ్ళే కాంపోనెంట్, ఇంట్రెస్ట్ కాంపోనెంట్ తగ్గుద్ది, ప్రిన్సిపల్ కాంపోనెంట్ పెరుగుద్ది. అర్థమవుతుందా? మొదటి 5-6 years ఇంట్రెస్ట్ బాగా తీసేసుకుంటాడు, ప్రిన్సిపల్ అనేది పోదు. అటువంటి టైంలో మీరు కనుక ప్రిన్సిపల్ అమౌంట్ 44,000 కడుతూ పోతే అది మొత్తం ప్రిన్సిపల్కి వెళ్ళడం వల్ల దాని సబ్సిక్వెంట్ నెక్స్ట్ మంత్ వచ్చే ఈఎంఐలో ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఏమో తగ్గుద్ది, ప్రిన్సిపల్ కాంపోనెంట్ పెరుగుద్ది. అలా పెరగడం వల్ల మీకు ఓవర్ పీరియడ్ ఆఫ్ 20 yearsలో కనీసం 4 to 5 years లోన్ పీరియడ్ తగ్గిపోతుంది, వన్ ఎక్స్ట్రా ఈఎంఐ కట్టడం వల్ల. ఇది ఒక విధంగా మనం అవలంబించవచ్చు. ఇలా లేని వాళ్ళకు, నాకు అంత అవ్వడం కష్టం అనుకుంటే మనం ఏం చేయాలంటే, మన ఈఎంఐ 44,000 కదా ఎగ్జాంపుల్లో, ఆ 44,000 గాను అట్లీస్ట్ ఒక 4,000 అంటే 10% ఆఫ్ ఈఎంఐ 4,400 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేయండి ఎక్స్ట్రా ఎవ్రీ మంత్. ఎస్ఐపి స్టార్ట్ చేస్తూ పోతే మీరు కనుక ఇదే ఎస్ఐపి 4,400 రూపీస్ 20 years కంటిన్యూ చేస్తే ఎగ్జాక్ట్లీ 20 years మీరు ఎంత పే చేస్తారో
ఈ 50 lakhs ఎగ్జాంపుల్లో 1,05,00,000 పే చేస్తాం కదా, ఎగ్జాక్ట్లీ మీ కార్పస్ 4,400 చొప్పున వెళ్తే 20 years తర్వాత సేమ్ 1,05,00,000 ఉంటుంది. అంటే మీరు ఎంతైతే లోన్ రూపంలో వాళ్ళకి కట్టారో 1,05,00,000 అదంతా వెనక్కు ఎస్ఐపి అమౌంట్ జనరేట్ అయ్యి ఉంటుంది. అంటే మీకు ఇల్లు ఆల్మోస్ట్ ఫ్రీగా వచ్చినట్టే. జస్ట్ సింపుల్ లాజిక్. 10% ఆఫ్ ఈఎంఐ ఎక్స్ట్రా ఎవ్రీ మంత్ చేస్తూ పోతే ఎస్ఐపి 20 years తర్వాత మీ యొక్క టోటల్ కార్పస్ ఎగ్జాక్ట్లీ మీ అమౌంట్కి తగ్గట్టుగా ఉంటుంది, మొత్తం పే చేస్తే దానికి తగ్గట్టుగా. సో ఆ విధంగా మీ యొక్క బర్డెన్ తగ్గించుకోవచ్చు. థర్డ్ టిప్, ఇంపార్టెంట్ టిప్. మీరు నార్మల్గా చాలామంది ఏం చేస్తారు, నేను ఈ హోమ్ లోన్ తీసుకున్న తర్వాత నాకు 20 years పెట్టుకున్నాను, 20 years కుదరదు, నేను దీన్ని ఇంకా తొందరగా తక్కువ చేస్తా అని చెప్పేసి ఎక్స్ట్రా అమౌంట్ కట్టేస్తూ ఉంటారు. ఏది 1 EMI ఎక్స్ట్రా ప్రయాణం కాకుండా, ఎస్ఐపి కాకుండా ఉన్నప్పుడల్లా కడుతూ ఉంటారు. ఆ ఉన్నప్పుడల్లా కట్టడం చేయకూడదు. దాన్ని ఏం చేయాలి అంటే, మనం కనుక 10 years టార్గెట్ అయిపోవాలి అంటే మన లోన్ ఎంత ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్లో 50 lakhs ఉంది కనుక నా దగ్గర ఎంత మిగులుతున్నాయి, ఒక 20,000 మిగిలాయి, 30,000 మిగిలాయి. మిగిలినట్టుగా మీరు ఒక ఇండెక్స్ ఫండ్ కానీ, బ్యాలెన్స్ ఫండ్ కానీ, కొంచెం మనకు అవగాహన ఉంటే ఒక మంచి అగ్రెసివ్ ఫండ్లో కానీ వేసుకొని కంటిన్యూస్గా ప్యారలల్గా మ్యూచువల్ ఫండ్స్ రన్ చేస్తూ పోవాలి. అలా మ్యూచువల్ ఫండ్ రన్ చేస్తూ పోతూ ఉంటే మీకు ఆటోమేటిక్గా 8, 9, 10 years లోపలే మీ అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో, అంటే 8 years తర్వాత అంత అమౌంట్ ఇక్కడ జనరేట్ అయి ఉంటుంది. అంటే ఐ మీన్ టు సే దట్ మీరు 1 EMI అయినా కట్టొచ్చు, 10% ఆఫ్ ఎస్ఐబి అయినా చేయొచ్చు. లేదు నా దగ్గర కన్సిస్టెంట్ డబ్బులు రావు అనుకుంటే, ముఖ్యంగా బిజినెస్ పీపుల్కి, లేదా నాకు అప్పుడప్పుడు బోనస్ వస్తుంది, అప్పుడప్పుడు ఎక్స్ట్రా మనీ వస్తాయి, జాబ్ చేంజ్ అయ్యాను, శాలరీ పెరిగింది అనుకున్నప్పుడు ఎట్టెట్టే అమౌంట్ పెరిగిందో ఆ పెరిగిన అమౌంట్ నాకు రాలేదు అనుకొని ఎక్స్ట్రా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి. అలా చేస్తూ పోతే మీకు ఒక ప్యారలల్ అసెట్ బిల్డ్ అవుతుంటుంది. ఆ ప్యారలల్ అసెట్ బిల్డ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక 8, 9, 10 years తర్వాత ఎంతైతే అవుట్ స్టాండింగ్ ఉంటుందో ఎగ్జాక్ట్ అమౌంట్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్ వచ్చి ఉంటుంది. దీన్ని విత్డ్రా చేయండి, ఆ లోన్ క్లియర్ చేసేయండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ 20-25 years మీరు 10 yearsలోనే లోన్ క్లియర్ చేయొచ్చు. అంటే ఓవరాల్గా మీరు హోమ్ లోన్కి కట్టకుండా ఇన్వెస్ట్ చేయండి. ప్యారలల్గా ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఆటోమేటిక్గా మీ యొక్క కార్పస్ పెరిగి దాన్ని మీ యొక్క లయబిలిటీ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు నార్మల్గా చాలామంది ఏం చేస్తుంటారు, హోమ్ లోన్ తీసుకున్నప్పుడు దాంతోపాటుగా మన టాపప్ లోన్ తీసుకుంటూ ఉంటారు. టాపప్ లోన్ తీసుకొని టాపప్ లోన్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, నాకు పర్వాలేదు హోమ్ లోన్ లాగా కట్ అయిపోతుంది పెట్టుకుంటారు, మళ్ళీ అదొక బర్డన్ అవుతుంది. కనుక అట్లా కాకుండా మనం ఏం చేయాలి అంటే, మనము హోమ్ లోన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఒక 5 years స్టార్ట్ అవ్వాలి. అంటే ఇల్లు తీసుకోవడం అనేది మీ ప్లానింగ్ కనుక ఒక 5 years ముందే కనుక చేసుకొని, చాలామందికి చెప్తుంటాను నేను, మీరు ఒక ఇల్లు తీసుకోవాలనుకున్నప్పుడు ఒక 4-5 years ముందే ప్లాన్ చేసుకొని ఈఎంఐ ఎంత కట్టాలనుకుంటున్నాను 5 years తర్వాత ఒక 50,000 అనుకోండి, ఈ 50,000 సరిపడే అమౌంట్ ఎస్ఐపి స్టార్ట్ చేయండి ముందు నుంచే, ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది. లేదా మీరు ఒక 5 years తర్వాత పొజిషన్ వచ్చే, 4 years పొజిషన్ వచ్చే ఒక ప్రీ లాంచ్ ఆఫర్, అంటే రెరా అప్రూవల్ వచ్చి బ్యాంకులో ఎలిజిబిలిటీ ఉండి 1 time పేమెంట్ కాకుండా ఇప్పుడే మీరు ప్రైస్ లాక్ అయిపోతే 4 years తర్వాత మీ పొజిషన్ వస్తుంది. ఈ లోపల మీరు ఏం చేస్తారు, ఆ 4 years పాటు ఓన్లీ బ్యాంక్ వాడు డిస్బర్స్ చేసిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు. ఆ బ్యాంక్ వాడు ఏదైతే ఇంట్రెస్ట్ డిస్బర్స్ చేస్తాడో లోన్ అమౌంట్, ఇంట్రెస్ట్ మాత్రం పే చేస్తుంటారు. రిమైనింగ్ అమౌంట్ మీరు అంతా కూడా ఈఎంఐ కడుతున్నామని ఫీల్ అవుతూ ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఎస్ఐపి చేస్తూ ఉండాలి. అట్లా ఒక 4-5 years తర్వాత మీ దగ్గర తెలియకుండా చాలా అమౌంట్ జమ అవుతుంది. ఈ అమౌంట్ మీరు రిజిస్ట్రేషన్ కోసం వాడుకోవచ్చు, ఇంటీరియర్ కోసం వాడుకోవచ్చు, లేదా ఎక్స్ట్రా కార్పస్ కోసం వాడుకోవచ్చు. మీరు కనుక ఒక 50,000 ఎస్ఐపి 50,000 నేను లోన్ కట్టాలి 5 years అవుతుంది అనుకుంటే ఇప్పుడు స్టార్ట్ చేసేసేయండి. ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది, ఇది ఇన్వెస్ట్ అవుతుంది. మీరు తెలియకుండా మీకు కావాల్సిన డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, తర్వాత అన్నీ మీకు ఇచ్చేస్తుంది. ఇది మీకు బర్డన్ లేకుండా హ్యాజల్ ఫ్రీగా మీరు మీ ఇంటిని సొంతం చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. ఓకే, ఇలా చాలా టిప్స్ చెప్తుంటాను నేను. సో వీటిని ఫాలో అవుతే మీరు డెఫినెట్లీ మీ యొక్క హోమ్ లోన్ తొందరగా తగ్గించుకోవచ్చు. 1 EMI ద్వారా టెన్యూర్ తగ్గించుకోవచ్చు. 10% ఆఫ్ ఈఎంఐని ఎస్ఐపి చేస్తే టోటల్ హోమ్ లోన్ అంతా ఫ్రీగా వస్తుంది మనకు. లేదా ముందే 5 years ముందే ప్రిపేర్ అయిపోయి మనం ఈఎంఐ కడుతున్నాం అనుకుని స్టార్ట్ చేస్తే తెలియకుండా కార్పస్ ఏర్పడుతుంది. మనం లోన్ కట్టకుండా కొంచెం టాప్అప్ అంతా యాడ్ చేస్తూ పోవాలి ఎంఎఫ్లో. సో ఇన్వెస్ట్మెంట్ ప్యారలల్గా జరుగుతూ ఉంటే మీ లయబిలిటీ తగ్గుతూ ఉంటుంది, బర్డన్ అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.